అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో డైల్ 112 ఎమర్జెన్సీ సేవలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సేవలకి ఇకపై ఒకే నెంబర్, అదే 112. డైల్ 112ని ప్రారంభించారు డీజీపీ సివి ఆనంద్. ఒకే వ్యవస్థలోకి పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు రానున్నాయి. అత్యవసర కాల్ వచ్చిన వెంటనే కాలర్ లొకేషన్ గుర్తిస్తారు. సమీప రెస్పాన్స్ టీంలకి వెంటనే సమాచారం అందిస్తారు. 24 గంటలు 365 రోజులు అందుబాటులో అత్యవసర సేవలు ఉన్నాయి. ప్రమాదాలు, నేరాలు, వైద్య సేవలకి తక్షణ సాయం టీజీఐసీసీసీ నుంచి డైల్ 112 సేవలు పర్యవేక్షిస్తున్నాయి. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ 112ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలుపుతున్నారు డీజీపీ సివి ఆనంద్. ఢిల్లీలో నిర్భయ అనే అది ఒక ఘోరమైన ఒక కేసు జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాని గురించి నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీ పెట్టడం. ఆ కమిటీ రికమెండేషన్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఏదైతే అమెరికా లాంటి దేశాల్లో 911 అనే ఒక నంబర్ అందరికీ ఒకే నంబర్, ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఒకే నంబర్ వాళ్ళు కేటాయించడం జరిగింది. క్రైమ్ కంట్రోల్లో మరి పోలీస్ విజిబిలిటీలో కూడా డయల్ 112 అనేది చాలా దాని ప్రాముఖ్యత ఉంది. ఇది మనమందరం కూడా శ్రద్ధ వహించి జాగ్రత్తగా దీన్ని వాడుకునే అవసరం ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవసరం ఎంతైనా ఉంది. కాల్ వచ్చినప్పుడు ఉల్లంఘించకుండా దాన్ని పర్యవేక్షించడం అనేది చాలా అవసరమని మీ అందరికీ తెలియజేస్తున్నాను.